హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. ఇదేంటనుకుంటున్నారో చామదుంపల ఫ్రై అండి. యమ్మి క్రిస్పీగా వేడివేడిగా ఉంది. చక్కగా ఇప్పుడే చేశాను, చూసేయండి. అలాగే లెంగ్తీ అయిపోతుంది వీడియో అని నేను ఉడకపెట్టడం అవన్నీ చూపించలేదండి, అది అందరికీ తెలిసిందే కదా. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఇవాళ నేను చామదుంపల వేపుడు చూపిస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఫ్రై అంటే మేము అచ్చంగా ఫ్రై మాదిరే చేసుకుంటాము. చాలామంది ఏం చేస్తారంటే అంటే ఎవరి పద్ధతులు వాళ్ళవనుకోండి, అందులో పోపులు వేస్తారు, తర్వాత ఉల్లిపాయలు వేస్తారు, అన్నీ చేస్తారు. నాకు అది ఫ్రై ఎలా అవుతుందనో నాకు అర్థం కాదు. ఇది ఎవరిని నేను కించపరచడానికి అనట్లేదు, ఎవరి పద్ధతులు వాళ్ళవి అనుకోండి. ఫ్రై అంటే మా దృష్టిలో ఇదన్నమాట. మేము ఆలు ఫ్రై చేసినా, దొండకాయ ఫ్రై చేసినా, ఏది చేసినా ఇలా చేస్తాము. సో తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. చూడండి, చామదుంపల్ని నేను శుభ్రంగా కడిగేసేసుకొని ఇసుక అది లేకుండా ఒక చిన్న కుక్కర్ కాబట్టి 2 నుంచి 3 విజిల్స్ రానిచ్చేసాను. రానిచ్చేసి చల్లారిన తర్వాత తొక్కలు తీసేసేసుకుని ఇలా ముక్కలు చాకుతోటి ముక్కలు చేసుకున్నాను. అందరికీ తెలిసిన విషయమే, చామదుంపలకి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది ఇలా చేసుకుంటే. లేదు మామూలుగా చేసుకుంటే కొంచెం తక్కువే వేసుకోవచ్చు అనుకోండి. ఇలా చేస్తే మాత్రం కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. చక్కగా నూనె వేసుకుని మనం లాస్ట్లో తీసేస్తాం, అందులో నూనె ఉండదు. వేగడానికి మనకి క్రిస్పీగా రావాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు. అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగా దోరగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ వేగిపోయింది అనే టైంలో మనం ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడైతేనే కొంచెం ఉప్పు పడుతుందన్నమాట ముక్కలకి. లేదంటే చివర్లో వేసామనుకోండి ఉప్పు, మనకి ఉప్పు పట్టదన్నమాట. అందుకోసం అని చెప్పి ఆల్మోస్ట్ ఇంకొక 10 నిమిషాల సేపు చేస్తున్నాము ఉంది అనగా, టైం ఉందనగా వేసేసుకుని ఉప్పు వేసుకుని కలిపి మళ్ళీ ఉంచుకోవాలి. వేగిపోయిన తర్వాత ఇంకా మూత పెట్టకూడదు అనమాట. స్టార్టింగ్లో మూత పెట్టాలి కానీ తర్వాత పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల మూత పెట్టడం వల్ల ఏంటి అంటే, స్టార్టింగ్లో లోపల ఏదైతే ఉడకకుండా ఏమైనా ఎక్కడన్నా ఉంటే కనుక అది కూడా లోపల నుంచి చాలా బాగా ఉడుకుతుంది. మీరు గమనించే ఉంటారు, చామదుంపల్ని మనం ఉడికించి తీసినా కూడా, మెత్తగా ఉడికిపోయినా కూడా డైరెక్ట్ మనం అలా చేసుకుంటే పులుసు అది వండుకున్నప్పుడు జిగురు జిగురుగా ఉంటుంది. కానీ మనం ఇలా వేయించామనుకోండి, లోపల నుంచి మూత పెట్టి చక్కగా ఒక 10 నిమిషాల ముందు వేయించుకున్నామనుకోండి, మీకు ఆ జిగురుతనం అనేది ఉండదన్నమాట. అలాగా వేగిన తర్వాత చూశారు కదా, నేను జీలకర్ర పొడి వేశాను. ఖచ్చితంగా 100% మేము జీలకర్ర పొడి వేసుకుంటామండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఉంటే పుట్నాల పొడి వేసుకోండి, లేదా చిటికెడు కాదులేండి, ఒక చెంచాడు. చూశారు కదా, నేను శనగపిండి చల్లాను. శనగపిండి వేయడం వల్ల కూడా క్రిస్పీనెస్ ఉండి కమ్మటి టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే మన కారంకి తగ్గట్టుగా కారం కూడా వేసేసుకుని ఇలా చేసుకున్నారనుకోండి, మామిడికాయ పప్పు లేకపోతే దోసకాయ పప్పు, పాలకూర పప్పు ఇలా సైడ్ డిష్లో పెట్టుకుని చక్కగా తినచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. అలాగే ఇవాళ నేను దీని కాంబినేషన్ మజ్జిగ చారు చేశానండి, మెంతి మజ్జిగ. చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, ఓ లైక్ ఇచ్చేసేసుకుని షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.